ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయిపోయినా సరే రైతులకి ఈ ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది ఏమీ లేదు, రైతులను నిండా ముంచేసింది అంటూ రైతు సమస్యలపై సమరబేరి మోగిస్తున్నాను నేను అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, అలాగే ఆయన రైతు సమస్యలపై పోరుబాట అంటూ ధర్నా కార్యక్రమాలు అయితే మొదలుపెట్టారు. వాటిని ఎలా చూడాలంటారు? అసలు రైతుకి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నేను ఒక రైతునే. ఏం చేసావు నువ్వు? అసలు ఏమన్నా ఒక్క పని చేసావా? ధాన్యం కొన్నావు, 6 నెలలకు ఇచ్చావు, 8 నెలలకు ఇచ్చావు, సంవత్సరానికి ఇచ్చినవి కూడా ఉన్నాయి. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఉంది, అది క్యాన్సిల్ చేశావు. ఏం చేసావు నువ్వు రైతులకి ధర్నాలు చేయడానికి? రైతు గురించి ఏం చేసావు కొద్దిగా చెప్పు. ఒకటన్నా ఏమన్నా చేసావా? ఇన్సూరెన్స్లు అన్నావు, ఇన్సూరెన్స్లు ఏడన్నా వచ్చినాయా? మనం రైతుకి వేయాల్సిన రైతు బంధు ఇచ్చేలేవా? ఇవ్వలేదుగా. మరి ఇంకేం చేసావు నువ్వు? రైతు ధర్నా చేస్తున్నావు, రైతు గురించి ఏం చేస్తున్నావు? నువ్వేం చేసావని? ఏమీ చేయలేదు. ఊరకాన్ని చెప్పుకోవటాలు ఈ నాకు తెలిసి బయటకు వస్తాడని ఇప్పుడు కూడా నేను అనుకోవట్లా. తప్పని పరిస్థితుల్లోనే బయటకు వస్తాడేమో కానీ ఇప్పుడు కూడా రాకపోతే మనుగడ ఉండదేమో అని అనుకోవటమే కానీ నాకు తెలిసి అతను వస్తాడని నేను అనుకోవట్లా. ధర్నాలు చేస్తున్నాను అతను అనుకోవట్లా. నాయకులే పారిపోతున్నారు ఎటు అటు. ఇంకేం ధర్నాలు చేస్తారు? నాయకులే పారిపోతున్నారు. ఆయన రావట్లా, నియోజకవర్గ ఇన్ఛార్జీలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఏమి రాడు. జగన్మోహన్ రెడ్డి ఏమి రాడు ధర్నాలకి బొర్నాలకి. గుర్తుపెట్టుకోండి, వస్తే చెట్లు కొట్టాలి, వస్తే రోడ్డు పట్ల కట్టాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి బయటికే వస్తాడు. ఎన్ని కాలక్షేపాన్ని చెప్పుకునే కబుర్లే. రైతు ధర్నాలు. రైతుకి ఏం చేసావు నువ్వు? ఏమన్నా చేస్తే నువ్వు అది చేసావని చెప్పు. ఏమీ చేయలేదు. రైతు ధర్నాలు చెప్పేవన్నీ ఫేకు, ఎవరు నమ్మొద్దు. అతని ధర్నాలకు ఎవరు రావద్దు. ఆర్బీకే కేంద్రాలు పెట్టి రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చాను నేను, వాళ్ళ ఇంటి దగ్గరే ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు చేశాను నేను ఆయన చెబుతున్నాడు కదా. మరి డబ్బులు ఎందుకు వేయలేదు? డబ్బులు ఏమైనా వేసావు? నువ్వేమన్నా ఆర్బీకేలు పెట్టావు, ఇన్పుట్ సబ్సిడీ ఎత్తేసావు, సరిపోయింది కదా లాభం కోపులోకి. అందుకనే ఏమి చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఏమి దాని గురించి మీరు ఆవేశపడి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు, బయట కాలు పెడుతున్నాడు ఇంట్లోంచి. జగన్మోహన్ రెడ్డి ఏం కాలు బయట పెట్టాడు. మీరు ఏం ఆవేశపడద్దు. అతనేమేమి బయటికి రాడు. అతనేం ధర్నాలు చేసినా ఇక్కడున్న ఇన్ఛార్జీలు లేకపోతే నాయకులు కూడా అయిపోయింది. నిన్న వైజాగ్ అవంతి చూసావా? ఎమ్మెల్యే చూసావా? గ్రంథి శ్రీనివాస్ చూసావా? ఎవరున్నారు? నాయకులే పారిపోతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఆడికి వచ్చి ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. మీరేం దాని గురించి ఏమి వరి కావాలంటే జగన్మోహన్ రెడ్డి ధర్నాలు ఏమి ఉపయోగపడవు. గుర్తుపెట్టుకోండి, జనానికి కావాల్సింది ఇన్స్టెంట్. నువ్వేమి ఇచ్చావు అనేది కావాలి. బాబు గారు అదే నిన్న చెప్పింది. పింఛన్లో చనిపోయిన పిల్లలకు కూడా ఇమ్మన్నాడు. దాని అర్థం ఏంటి? ఎంత అద్భుతమైన మాట తెలుసు అది. తల్లిదండ్రులు ఎంత అద్భుతమైన మాట తెలుసు అది. పింఛన్ అనేది సూపర్ గా చెప్పాడు బాబు గారు. అంటే గతంలో ఏ రాజకీయ నాయకుడికి రాని ఆలోచన ఇది. అంటే మొన్నటి వరకు చూస్తే ఒంటరి మహిళలకు ఇచ్చారు, వృద్ధులకు ఇచ్చారు, ఇలాంటి వాళ్ళకి ఇచ్చారు. అనాథలైన పిల్లలకు కూడా పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఎలా అనిపించింది అంటారు? అద్భుతమైన నిర్ణయం అనుకున్నారు. అది లేని పిల్లలు, అనాథ పిల్లలు, ఎంత అద్భుతమైన నిర్ణయం తెలుసా? పింఛను అనర్హులు చాలా మంది ఉండారంటే 6 లక్షల చిల్లర ఉండారంట. 6 లక్షల చిల్లర ఉండారంట మన ఏపీలో. మరి అవన్నీ పోతే అనాథ పిల్లలకు కాదు, ఇంకా చాలా మందికి ఇవ్వచ్చు. పింఛన్ ఇస్తారు, తీస్తున్నారు. అవసరం అయితే వాళ్ళ చేత డబ్బులు కట్టేయడానికి కూడా బాబు గారు చెప్పారు. గుర్తుందా మీకు? రాత్రే అనర్హుల దగ్గర అవసరమైతే డబ్బులు కట్టేయడానికి మొదలు పెట్టాడు కార్యక్రమం. గుర్తుపెట్టుకోండి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజా సమస్యలపై పోరుబాట అంటూ ఆయన 3 కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేసుకున్నాడు జనవరి దాకా. ఆ 3 కార్యక్రమాలు అయ్యేలోపు నిన్న ఒక కార్యక్రమం ఇవాళ 13వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నామంటేనే నిన్న 2 ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి రాజీనామా చేశారు. మరి ఈ 3 కార్యక్రమాలు అయ్యే లోపు వైసీపీ పరిస్థితి ఏందంటారు? ఏముంటుంది? ఖాళీ అయింది. అందుకంటే ఏముండదు. గుంటూరులో కూడా లేటెస్ట్ ఎమ్మెల్సీ కొద్దిగా ఊహాగానాలు వస్తున్నాయి. చంద్రగిరి నేను పేరు చెప్పకూడదు, పేరు చెబితే అతనికి ఇబ్బంది అవ్వచ్చు. అర్థమైందా? జనసేనలోకి పోదామని అనుకుంటున్నారంట. మరి ఇంకెవరు మరి పోరుబాట్లో ఉండేది? ఎవడు ఉండడు. ఎన్ని కాలక్షేపాన్ని చెప్పుకునే మాటలే. ఇంట్లో కూర్చొని
ఏదో ఒకటి చేద్దాము. ఏం చేసేది ఏంది నువ్వు చేసేది చేసి ఈ దరిద్రం అంతా ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు చేసే అంత నా అరాచకానికే ఆంధ్రప్రదేశ్ ఏడుతుంది ఇప్పుడు. చూసావా, 6,800 కోట్లతోటి బాబు గారు మొదలుపెట్టాడు అమరావతిని ఇల్లు అన్నాడు. ఇంకైనా అర్థం చేసుకో, అమరావతి అంగుళం కూడా ఎవడో పీకలేడు. గుర్తుపెట్టుకో, అమరావతిలో కేసేసిన నాబోటాడికి చాలా ఆనందంగా ఉంది. 6,800 కోట్లు అసలు మొత్తం ప్రజల సొమ్ము, సంక్షేమాల సొమ్ము అంతా ఆపేసి అమరావతి మీదే కేంద్రీకృతం చేశాడు చంద్రబాబు నాయుడు అంటూ సాక్షి మీడియాలో. ఏం చేయలేదు. పింఛనెత్త అన్న మాట ఇచ్చాడు, పెంచాడా? సంక్షేమమే గది, పింఛన్ ఇచ్చిన మాట పెంచాడుగా. మరి ఇంకేం సంక్షేమం చేయలేదు? అరే మహిళలకు గ్యాస్ ఇచ్చాడా? మహిళలకు ఇస్తాడు, బస్సు సంక్రాంతికి ఇవ్వబోతున్నాడు. మహిళలకు మరి 1,500 అన్నాడు. ఇస్తాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ నువ్వు ఎప్పుడు ఇచ్చావు? ఎక్కిన తర్వాత ఏమైనా ఎమ్మట ఇచ్చావా? 16 నెలలకు నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చావు. అలానే ఇస్తాడు చంద్రబాబు. 6 నెలలు అయింది, అన్నీ ఇస్తాడు. ఏం చెప్పినట్లు 6 చెప్పాడు, దాంట్లో 5 అమలు అవుతున్నాయి. 5 అమలు అవుతున్నాయి ఇప్పటికే. తొందరపడబాకు. ఏదైనా తొందరపడితే ఏది పొద్దుకోకదు కదా. సాయంత్రం 6 అయితేనే పొద్దుకోకేది జగన్మోహన్ రెడ్డి. అప్పుడే వెయిట్ చేయి, అన్నీ వస్తాయి. ఆయన అనుకున్న దానికి 10 రెట్లు చేయగలగ సత్తా ఉన్న చంద్రబాబు. అర్థమైందా? ఇంకోళ్ళు కాదు, నీళ్ళంటాడు లేకపోతే ఇంకోళ్ళు అంటాడు కాదు చంద్రబాబు అంటే. నిన్న చూసావా కలెక్టర్ కాన్ఫరెన్స్లో నైట్ 11ంటికి కూడా వాళ్ళతో మళ్ళీ చర్చిస్తున్నాడు భోజనంలో కూడా. నువ్వు ఎప్పుడైనా పెట్టావు కలెక్టర్ కాన్ఫరెన్స్? ఎందుకు పెట్టలా? ఆయన తిట్టమని చెప్పాడు కదా. తిట్టడానికే పెట్టింది. ఎన్ని గంటలు పెట్టాడు? 4 గంటలు పెట్టాడు. ఈయన 12 గంటలు పెట్టాడు. 12 గంటలు పెట్టి రాత్రి డిన్నర్లో కూడా కూర్చొని మళ్ళీ కలెక్టర్లతోటి ఆయన ఖాళీ ప్లేట్ పెట్టుకొని కూడా మళ్ళీ వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఆయన ఎనర్జీ చూసావా? నీ ఎనర్జీ చూసావా? కొబ్బరికాయ కొట్టాలంటే వంగలేవు, రాయి తీసుకొని పట్టుకుంటే కొట్టగలుగుతావు. అది బాబు గారి స్టామినా. మీరేం బాబు గారు స్టామినా అంటున్నారు, ఆయన ముసలాడు, ఎక్కువ కాలం బతకడని వైసీపీ నాయకులు అంటున్నారు. ముసలాడు కాబట్టే 72 ఏళ్ళ యువకుడిలాగా రాత్రి 12 గంటల దాకా మళ్ళీ కలెక్టర్లతో భోజనం దగ్గర కూడా మళ్ళీ చెప్పాడు. మరి ఎవరు యువకుడు? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ఈ వలసలో జగన్మోహన్ రెడ్డి ఆపగలడంటారా? ఆపేటట్టు అయితే చాలా ఆపాలి. మరి ఇప్పుడు దాకా ఎందుకు ఆపాలా? ఆపేటట్టు చాలా ఆపాలి కదా. ఇప్పుడు దాకా ఏమన్నా ఒకళ్ళు ఇద్దరు వచ్చారా? ఏమన్నా ఎందువల్ల అంటారు ఈ వలసలో? ఎందువల్లంటే మనుగడ కష్టమైనప్పుడు నాయకుడు అనేవాడికి వెలుగుపోయింది. నాయకుడు అనేవాడు వెలుగులో రావాలంటే అతనికి మనుగడ కావాలి. మనుగడ కావాలంటే ఏదో పట్ల మనుగడ చేయాలి. వైసీపీలో మనుగడ చేశాడనుకో నడి సముద్రంలో మునిగిపోతుంది. మునిగిపోయి చివరంచులో ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలా ఎత్తాడు? అందుకనే మనుగడ కోసం నాయకులు పోరుకులు ఆడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. మనుగడ కోసమే ఈ ఆరాటం అనుకోవాలంటారా, లేదంటే అధికారం కోసం అనుకోవాలంటారా? అధికారం వచ్చినా వాళ్ళకి ఏమిస్తారు? మనుగడ కోసమే. ఆ నాయకుడికి ఉన్న జనానికి మనుగడ కోసమే. ఈ దీంట్లో పార్టీలోకి వస్తే ఒక గుర్తింపు, గౌరవం అన్నీ ఉంటాయనే వస్తున్నారు. కానీ రావటానికి మన దగ్గర ఖాళీలు ఆడున్నాయి. మన దగ్గర ఖాళీలు లేవు. మరి ఏదో దారి చూసుకొని, దొంగదారు ఏదో దారి చూసుకొని రావటమే. మన దగ్గర ఖాళీలు అయితే లేవు.